నమస్తే నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నిన్న హైదరాబాద్లో సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. అయితే ఆయన సిబిఐ కోర్టుకు హాజరవ్వడం ఒకవైపు అయితే ఆయనను చూడడానికి ఇక్కడ జనాలు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి మారుమూల ప్రాంతం నుంచి కూడా జనాలు అధిక సంఖ్యలో వచ్చి హైదరాబాద్లో పూర్తిగా ఒక ట్రాఫిక్ జామ్ ఏర్పాటు చేశారు అని చెప్పి ఇక్కడ కూటమికి సంబంధించినట్టు ముఖ్యంగా చెప్పాలంటే టీడీపీకి సంబంధించినటువంటి ఫేవర్గా ఉండే కొన్ని ఛానళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వస్తే ఇంతగా జన సమీకరణ చేయాల్సిన అవసరం ఏముంది, టోటల్గా రాష్ట్రం మొత్తం అంటే హైదరాబాద్ సిటీని అష్టదిగ్బంధనం చేస్తూ రాయలసీమ నుంచి ఆంధ్ర నుంచి జనాలను తీసుకొచ్చారు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక హైప్ క్రియేట్ చేసుకోవడానికి చేసినటువంటి ఒక చర్యగా ఇక్కడ టీడీపీకి సంబంధించినటువంటి కొన్ని పేపర్లు మీడియా ఛానళ్ళు విస్తృతంగా ప్రచారం చేశాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానం వస్తే ఈ ఛానళ్ళు ఇలా రాస్తే ఇదే ఛానళ్ళు ఇదే మీడియాలు నవంబర్ 1, 2023లో అటు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయినటువంటి చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చే తర్వాత ఇవే ఛానళ్ళు ఒక పేపర్లో టీడీపీకి సంబంధించినటువంటి పేపర్లో ఆర్టికల్ ఏం రాశాయంటే అలుపెరగని అభిమానం రాజమహేంద్రవరం నుంచి ఉండవల్లి చేరుకోవడానికి దాదాపుగా 14 గంటల సమయం, దారి పొడవునా భారీగా తరలి వచ్చిన ప్రజలు అభిమానులు కార్యకర్తలు, జనసంద్రంగా జాతీయ రహదారి, గన్నవరంలో రోడ్డుపైనే భోజనం చేసి నిద్ర చేసినటువంటి ప్రజలు, ఉండవల్లి వద్ద 12 గంటలకు పైగా చంద్రబాబు కాన్వాయ్ కోసం నిరీక్షణ, నేలపైనే పడుకొని బాబు కోసం ఎదురు చూపులు అని చెప్పి ఇంకోటి దాంట్లోనే ఇది హద్దుల్లేని అభిమానం అలుపెరగని నిరీక్షణ, ఎంతగా అంటే 3 గంటల్లో ముగియాల్సిన ప్రయాణం 14 గంటల పాటు కొనసాగించేంతగా, వస్తాడు వచ్చేస్తున్నాడు అంటూ జంక్షన్లలో కుర్చీల్లో కూర్చొని మరీ ఎదురు చూపులు, అర్ధరాత్రి దాటినా కదలకుండా రోడ్డుకు పక్కనే కునుకు తీసేలా సాగిన నిరీక్షణ, అప్పట్లో చైతన్య రథంపై తరలివచ్చే ఎన్టీఆర్ కోసం ఎలాంటి దృశ్యాలు కనిపించాయో ఇప్పుడు చంద్రబాబు విషయంలో కూడా అలాంటి దృశ్యాలే కనిపించాయని చెప్పి ఒక టీడీపీకి సంబంధించినటువంటి అనుకూల పత్రిక నవంబర్ 1, 2023లో ఒక ఆర్టికల్ రాసింది. మరి ఇదే అంటే చంద్రబాబు కోసం 14 గంటలు నిరీక్షించారు అని చెప్పి అప్పట్లో ఆయన అభిమానం అలాంటిది అని చెప్పి రాసినటువంటి పత్రిక రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఇదే పత్రిక ఒక వార్త రాసింది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు 1 గంట మాత్రమే సమయం ఇచ్చారు. అక్కడ బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి సిబిఐ కోర్టు వరకు, నాంపల్లి సిబిఐ కోర్టు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి అయినటువంటి లోటస్ పాండ్ వరకు విశేషంగా జనాన్ని రోడ్డుకి ఇరువైపులా నిలిపేలా, జగన్మోహన్ రెడ్డి గారు కాబోయే సీఎం అంటూ నినాదాలు ఇచ్చేలా, రాయలసీమ నుంచి ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల నుంచి భారీగా జన సమీకరణ హైదరాబాద్లో చేసి ట్రాఫిక్ జామ్ చేయాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఏముంది అని చెప్పి, మరి ఇక్కడ కూటమికి సంబంధించి లేదంటే చంద్రబాబు నాయుడుకు సంబంధించి మీడియాల్లో విస్తృతంగా రాసేటువంటి మీ పత్రికలు ఒక జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వస్తే మాత్రం ఇలా రాయడం ఎంతవరకు మీకు కరెక్ట్ అనిపిస్తుంది అనేది మీ మనస్సాక్షితోటే మీరు ఖచ్చితంగా ఆలోచించండి. ఎందుకంటే రీసెంట్గా చాలా సందర్భాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ మాకు సపరేట్గా ఒక ఛానల్ లేదు, ఒక పత్రిక లేదు, మేము చేసే సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పుకోవడానికి, కానీ ప్రతిపక్ష పార్టీలకు మాత్రం మీడియా ఛానళ్ళు శాటిలైట్ ఛానళ్ళు ఉన్నాయి, పత్రికలు ఉన్నాయని చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కేవలం ఒక పత్రిక ఒక టీవీ ఛానల్ మాత్రమే పనిచేస్తుంది. కానీ ఇదే చంద్రబాబు నాయుడు కోసం కొన్ని వందల మీడియా ఛానళ్ళు విస్తృతంగా పనిచేస్తున్నాయి. చంద్రబాబు ఏదైనా కార్యక్రమం చేస్తే జనమేమో తండోపతండాలుగా వచ్చారని రాస్తారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పర్యటనకు వెళ్తే విఎఫ్ఎక్స్ గ్రాఫిక్ ఎఫెక్ట్స్ అని రాస్తారు. అదే అంటే మీకు ఇక్కడ ఎలా ఉంటుందంటే చంద్రబాబు నాయుడుకు కానీ లోకేష్ కానీ పర్యటనలు ఏవైనా చేస్తే జనాలు ఎవరూ రావట్లేదు. కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు వస్తున్నారు కాబట్టి ఆయనకు జనాలు వస్తున్న దాన్ని వ్యతిరేకంగా ప్రజల్లో చూపించాలి. అంటే ట్రాఫిక్ జామ్లు ఏర్పాటు చేస్తున్నారనో లేదంటే ఎవరో ఒకరు దాంట్లో గాయపడ్డారనో ఇలా ప్రతి దాని మీద మీరు వ్యతిరేకత చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇదే పవన్ కళ్యాణ్ కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏదైనా సభకు వెళ్ళినా ర్యాలీలకు వెళ్ళినా ఆయనకు కూడా విశేషంగా జనం వస్తారు.
ఎందుకంటే ఆయనకు ఒక సెలబ్రిటీ అనేది హైప్ క్రియేట్ చేసి ఇచ్చింది. ఆయనకు జనం వస్తే మాత్రం మీరు మీ మీడియా ఛానళ్లలో అటు పవన్ కళ్యాణ్‌ని చూడ్డానికి జనం వచ్చారు అని మాత్రం ఎక్కడా రాయరు. ఇప్పుడు కూటమిలో అధికారంలో ఉన్న పవన్ కళ్యాణ్‌కు జనాలు వస్తున్నారు గానీ, ఇటు చంద్రబాబు నాయుడుకి గానీ, లోకేష్‌కి గానీ జనాలు రావట్లేదు. రాబోయే రోజుల్లో గనక ఒకవేళ కూటమిలో ఇప్పటికే లుకలుకలు స్టార్ట్ అయ్యాయి. ఒకవేళ జనసేన గనక ఈ కూటమి నుంచి బయటికి వచ్చి ఇలాగే పవన్ కళ్యాణ్ కోసం జనాలు వస్తే గనక రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ పైన కూడా విశేషంగా ఇలాగే మీ ఛానళ్లలో, మీ పత్రికల్లో ఖచ్చితంగా రాస్తారు. పవన్ కళ్యాణ్ ఒక ట్రాఫిక్ జామ్ చేశాడు. పవన్ కళ్యాణ్ వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు. జనమైతే అసలు ట్రాఫిక్‌లో వెళ్ళలేక నిరీక్షించిపోయారు అని చెప్పి మీరే రాస్తారు. ఇప్పుడు కూటమిలో ఉన్నాడు కాబట్టి జనం వచ్చినా కూడా అటు పవన్ కళ్యాణ్ సభలకు ఎంతమంది జనం వచ్చినా, ఒకవేళ ఆయన ర్యాలీలకు జనం వచ్చినా కూడా ఎక్కడా కూడా ఈ టీడీపీ అనుకూల మీడియాలో కానీ, పత్రికల్లో కానీ ఆయన గురించి ఫేవర్గా రాయట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి హైప్ ఇయ్యాల్సి వస్తుంది అని చెప్పి ఆయనకు ఎక్కడికక్కడ హైప్ తగ్గించే ప్రయత్నాలే చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాత్రం ఇక్కడ ఆయన ఏదైనా ప్రజల నుంచి అభిమానం ఆటోమేటిక్గానే వస్తుంది. ఎవరు నా సభలకు రండి, నా ర్యాలీలలో పాల్గొనండి అని చెప్పి మాట్లాడితే వచ్చే రోజులు జనాల్లో పోయాయి. ఒకప్పుడు బీరు బిర్యానీలకు అలవాటైన జనం ఇప్పుడు మాకు అవసరం లేదు అనే పరిస్థితి వచ్చింది. ర్యాలీకి రావాల్సిన పరిస్థితి ఇప్పుడు ఎవరు పిలుచుకుంటే ర్యాలీలకు రావట్లేదు. అభిమానం కోసం అభిమానంతో మాత్రమే ర్యాలీలకు వస్తున్న పరిస్థితి అన్ని రాష్ట్రాల్లోనూ కొనసాగుతున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కోసం అభిమానం అనేది ఆయన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ పూర్తిగా స్వచ్ఛందంగా మాత్రమే ఈ ర్యాలీలలో కూడా పాల్గొంటున్నారు. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన దాన్నేమో పూర్తిగా వ్యతిరేకంగా, మీకొస్తే మాత్రం పూర్తిగా అద్భుతం, మహా అద్భుతం అని చెప్పి ఇదే 2 సంవత్సరాల క్రితం మీరే రాసుకున్నటువంటి ఇదే పత్రిక రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి గురించి వ్యతిరేకంగా రాసిన పత్రికే ఇక్కడ 2 సంవత్సరాల క్రితమేమో అలుపెరగని అభిమానం అని చెప్పి రాస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మనస్సాక్షిగా అటు కూటమి ప్రభుత్వ అరాచకాలపైన, ప్రజలు నష్టాలు పోతున్న దానిల మీద, కౌలు రైతులకు ఇప్పటికే ఎలాంటి భరోసా ఇవ్వలేదు. అన్నదాత సుఖీభవ నిధం కేవలం అటు రైతులకు ఇస్తాము అన్నారు. కౌలు రైతులకు ఇస్తాము అని చెప్పి ప్రభుత్వం ఎన్నికల సమయంలోనే చెప్పింది. వీటిపైన దృష్టి పెట్టి వాళ్ళందరి సంక్షేమం కోసం గనక మీ పేపర్లలో కానీ, మీ మీడియా ఛానళ్ళలో గనక రాస్తే గనక ప్రజలందరూ కూడా హర్షించే రోజులు దగ్గరలోనే ఉంటాయి.